ఈడబ్ల్యూఎస్ అనేది నిజంగా ఒక కుట్ర కోణం దాగుంది, దీన్ని తొలగించాలని స్ట్రైట్గా మాట్లాడుతున్నారు. అయితే నేను ఎందుకు అంటే నాకు జనరల్గా ఏంటంటే అంశం మీద మాట్లాడడం అలవాటు, సరే అంశం మీద సబ్జెక్టు, కానీ వ్యక్తుల పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు జనరల్గా. కానీ ఇప్పుడు మీరు పేర్లు తీసుకున్నారు కాబట్టి నేను కూడా వారు మాట్లాడిన దానికి నేను ప్రతి సమానం చెప్పాలి. ఎందుకంటే మీరు అన్నట్టు చిరంజీవి గారు ఒక నాకు గౌరవం, అంటే ఒక ఐఏఎస్ కాబట్టి, జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా. కానీ వారు చట్టం గురించి తెలిసిన వ్యక్తులు ఇప్పుడు తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. ఏమంటారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించాలి అంటుండు. మరి బీసీ రిజర్వేషన్లు అనేవి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ రిజర్వేషన్లు కానీ ఆర్టికల్ 15(4), 16(4) వచ్చినప్పుడు, అంటే ఒక చట్టం ద్వారా వచ్చినప్పుడు, 16(5) ద్వారా వచ్చినప్పుడు, మరి ఆర్టికల్ 16(6) ద్వారా వచ్చినాయి. ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇవి చట్టం ద్వారానే వచ్చినాయి, అవి చట్టం ద్వారా వచ్చినాయి. మరి చట్టం ద్వారా వచ్చిన వాటిని ఇవి ఉట్టిగానే తొలగించాలి, ఇవి తీసేయాలి, ఇవి అన్యాయం అనొచ్చా? అన్యాయం అనొచ్చా? తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. 103 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినాయి. తర్వాత ఉభయ సభల ఆమోదం తెలిపితే వచ్చినాయి. రాష్ట్రపతి గజిట్ అయినాక వచ్చినాయి. తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత అమలు జరిగింది, అత్యున్నత న్యాయస్థానం. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఈనాడు మేధావులు అనుకునే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించాలి, అట్లొచ్చి ఇట్లో వచ్చినాయి అనేది ఎట్లా, ఎంతవరకు కరెక్ట్? 2005లో ఎస్ఆర్ సిన్హా కమిషన్, ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంటు ఎస్ఆర్ సిన్హా అనేస్తే 2006లో పూర్తి కమిటీ, అంటే 3 సభ్యులతోటి పూర్తి త్రిసభ్య కమిటీ ఏర్పాటు జరిగి 2010లో 10 జూలైలో వాళ్ళు నివేదిక ఇచ్చారు. అంటే మీరు చూడండి, 6 సంవత్సరాలు వాళ్ళు దేశమంతా తిరిగి, 5 నుంచి 6 సంవత్సరాలు దేశమంతా తిరిగి, యావత్ భారతదేశం 28 రాష్ట్రాలు తిరిగి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలి, ఆర్థిక వెనుకబాటు మీద రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక రికమెండేషన్ చేశారు. అంటే రాత్రి వచ్చినాయి, ఒక రోజులు ఇట్లా వచ్చినాయి, 2 రోజులలో ఇట్లా వచ్చినాయి, 3 రోజులలో ఇట్లా వచ్చినాయి. అంటే మరి ఏదైనా చట్టం పెట్టేది ఒకటే రోజులో పెడతారు, ఒకటే రోజులో ఆమోదం అవుతుంది. ఏ చట్టం వచ్చినా అట్లే వస్తుంది. అంటే ఈ విధమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు చెప్పడం వల్ల ఇప్పుడు వారు మాట్లాడే విధానం వల్ల బీసీలకు అగ్రకులాలకు అంతరంగాలు పెంచినట్టా కాదా? తర్వాత ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అంతరంగాలు పెంచినట్టా కాదా? తర్వాత ఇంకొకటి కూడా వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టం వల్లనే 103 రాజ్యాంగం వల్ల ఏం చెప్పారంటే, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశం తెలవాల్సింది ఏంటంటే, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎవరి రిజర్వేషన్లు ముట్టుకోకుండా, ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి ఇచ్చే రిజర్వేషన్లు. రెండవది, ఒకవేళ ఉద్యోగాలు కానీ విద్యలు కానీ అవసరం అనుకుంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేటివ్ చేసి ఇవ్వాలి, కానీ వీటి దాంట్లో మాత్రం విఘాతం కలిగించడానికి వీల్లేదు. అటువంటిప్పుడు మరి ఎస్సీలో ఎట్లా ఊడగుంజుకునే, ఎస్టీలలో ఎట్లా తీసుకునే, బీసీలలో ఎట్లా తీసుకునే, వీళ్ళ ఎట్లా తీసుకునే వాళ్ళకి ఎట్లా వచ్చాయి, వీళ్ళకి తగ్గేది ఎట్లా, వాళ్ళది పెరిగేది ఎట్లా? అయినా 78 ఏళ్ళ స్వాతంత్రం వల్ల 70 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లే లేవు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, చిరంజీవి గారు సగటు మనిషి, చిరంజీవి గారు బీసీ కులంలో జన్మించిండు. మరి వారు ఏ కులంలో జన్మించేది తెలుసా? తెలియదు కదా. నేను ఏ కులంలో జన్మించేది నాకు తెలియదు. మరి ఆయన సగటు మనిషిగా ఉన్నప్పుడు ఏ మనిషి అయినా ఒకటే కదా. పేదరికం అనేది అంటే బీసీకి ఒక తీరుగుంటుంది, ఎస్సీకి ఒక తీరుగుంటుంది, ఎస్టీకి ఒక తీరుగుంటుంది, అందరికి ఒకటే ఉంటుంది. ఆకలి ఒక్కొక్కరికి ఒక తీరుగుంటుందా? బాధ ఒక్కొక్కరికి ఒక తీరుగుంటుందా? మరి అటువంటి గొప్ప స్థానం వల్ల ఉన్నటువంటి ఒక రిటైర్డ్గా ఐఏఎస్ చిరంజీవి గారు మరి అగ్రకులాలలో ఆకలి చావులు ఉన్నాయి, మరి ఎందుకు మాట్లాడవు? ఆత్మహత్యలు ఉన్నాయి, ఎందుకు మాట్లాడవు? పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, ఎందుకు మాట్లాడవు? వాళ్ళకి స్కాలర్షిప్లు లేవు, ఎందుకు మాట్లాడవు? వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఎందుకు మాట్లాడవు? వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఎందుకు మాట్లాడవు? వాళ్ళకి స్టడీ సర్కిల్ లేవు, ఎందుకు మాట్లాడవు? వాళ్ళకు కమిషన్ లేదు, ఎందుకు మాట్లాడవు?
వాళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఎందుకు మాట్లాడవు? చెప్పు, వాళ్ళకి కార్పొరేషన్ లేదు. మరి ఇవన్నీ వాళ్ళకి అవసరం కదా. నువ్వు ఒక సగటు మనిషిగా దేశంలో అందరం ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం, అందరం కడుతున్నాం. కట్టినప్పుడు నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే ఎవరి హక్కులకు భంగం కలగకుండా అందరి హక్కుల కొరకు మాట్లాడాలి కదా. అదే కదా సామాజిక స్పృహ. నువ్వు ఒక రకంగా వీళ్ళను తృణీకరించి తర్వాత వీళ్ళకు జరిగే అన్యాయాలను మాట్లాడకుండా వీళ్ళ హక్కులను కాలరాస్తూ పైనంగా వాళ్ళ మీద అపనిందలేస్తున్నావు, పైనంగా వాళ్ళని అవమానాలకు గురి చేస్తున్నావు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినదా? వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. మరి అటువంటి అప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు ఐఏఎస్ చిరంజీవులు కూడా ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, ఇంకా బీసీ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఇంకెవరైనా మాట్లాడండి ఈ రిజర్వేషన్ల గురించి. అన్యాయం అన్యాయం అంటారు. ఇంతకాలం మీరు నిజంగా అన్యాయం జరిగితే మీరు కొట్లాడండి, ఎవరొద్దన్నారు? మీరు ఇప్పుడు మాకు మటుకు రాజ్యాధికారంతో మాకేమన్నా వస్తుందా? మాకేం లేదు. మాకు కావాల్సిన రాయితీలే కావాలంటున్నాం. రాజ్యాధికారం మేమేమన్నా మీకు వద్దంటున్నామా? మీరు ఆ దిశగా పోరాటం చేస్తే మేము కాదంటున్నావా? మాకేమన్నా నష్టమా? మాకేమన్నా కష్టమా? కానీ మా పిల్లలకు ఆకలి చావులు ఉన్నాయి, మా పిల్లలకు ఆత్మహత్యలు ఉన్నాయి, మా పిల్లలు పెళ్లి చేయలేని పరిస్థితి ఉన్నారు అనేక కుటుంబాలు. అగ్రవర్ణాల్లోని పేదల కోసం మీ కొట్లాట. మా కొట్లాట. పేదలు ఎవరైనా పేదలే కదా. ఈ పేదల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? బీసీ సంఘ నేతలు కూడా మాట్లాడుతున్నారుగా, అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం జరగాలని ఆఖరికి మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గతంలో కూడా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు మధ్యలో. మీరు అన్నట్టు గతంలో మేము పోరాటం చేసినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో 3 ఉద్యమాలు బలంగా నడిచినాయి. 1 ఎంఆర్పిఎస్ ఉద్యమం, 2 బీసీ ఉద్యమం, 3 ఈబీసీ ఉద్యమం. మేము ఈ 3 ఉద్యమాలు కూడా ఎవరి హక్కుల కొరకు వాళ్ళం పోట్లాడేది, ఎవరి అవకాశాల కొరకు మేము పోట్లాడేది, కానీ కలిసి పోట్లాడేది. అంటే బీసీ హక్కుల కొరకు మేమందరం కలిసి, తర్వాత ఎంఆర్పిఎస్ హక్కుల కొరకు అందరం కలిసి, లేదా ఈబీసీ హక్కుల కొరకు వాళ్ళందరూ కలిసి. ఆ యొక్క సిస్టమ్ ఉండే, ఆ పద్ధతి ఉండే. అంటే అది ఎట్లా అంటే కలిసి పోరాటాలు చేసి మేము సాధించుకునే దశగా మేము పోరాటాలు చేసేది. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అసలు ఆ రకమైన వాతావరణం పోయి, సామరస్య వాతావరణం పోయి, సంఘర్షణ వాతావరణంతో ఇప్పుడు మేధావులు అనుకునే వాళ్ళు అట్లా మాట్లాడతలేరు. వాళ్ళు ప్రజాస్వామికవాదులు. గతంలో మీరు అన్నట్టు మందకృష్ణ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, తర్వాత అద్దంకి దయాకరు, జూపూడి, ఎరకలక్కుల పోరాట సమితి, ఒలిగ ప్రభాకరు, ఒడ్డెరక్కల పోరాట సమితి, తన్నీర్ ధర్మరాజు, ఇట్లా అనేక కుల సంఘాలు. అంటే ఆనాడు 43 కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు మాకందరూ మద్దతు ఇవ్వడం వల్లనే ఈడబ్ల్యూఎస్ సాధించుకోగలిగినాం. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ నేడు అవి వచ్చిన తర్వాత రావడానికి కృషి చేసిన దాంట్లో వాళ్ళు అంతర్భాగం ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి నిందలు, తర్వాత అసూయ కలిగే విధంగా మాట్లాడుతున్నటువంటిది, అది ఈ సమాజంలో సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని నేను మన దిశ టీవీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళ వైఖరి మార్చుకోవాలని చెప్తున్నాను నేను.